భక్తి జీవిత ఆరంభంలో మంచి ఫోర్స్గా ఉంటాం. కొత్తగా రక్షణలోకి వచ్చినప్పుడు తళతళలాడే తెల్లని తెలుపు రిన్ను సబ్బుతో ఉతికిన షర్టులాగా ఉంటాం. ఫ్రెష్గా క్రొత్త తైలం, నూతన అభిషేకం, పరిశుద్ధత విషయంలో రోషం, ప్రార్థన విషయంలో ఆసక్తి, సువార్త కొరకైన భారం, ఆత్మల కొరకైన కన్నీటి అంగలార్పు, వాక్యం కొరకైన ఆసక్తి. అమ్మో, అసలు ఏ కోణంలో చూసినా పౌలు గారు ఈయన ఈక్వల్ అన్నట్టుగా ఉన్నారు ఆరంభపు మెట్టు. కానీ రాను తళతళలాడే తెల్లని తెలుపుతో ఉన్న షర్టు కాస్త మురికి బట్టి నల్లగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఉతుకుడు సెక్షన్ అవసరమై ఉంది. అంటే ఒకసారి మనం పొందిన అభిషేకం స్థిరముగా అలాగే మన మీద ఉండదు. దేవుని పరిశుద్ధాత్మ శక్తి ఎప్పటికప్పుడు మనం దేవుణ్ణి అడిగి పొందుకోవాలి అనేది వాక్య సత్యం. బాప్తిస్మం పొందినవాడు పరిశుద్ధాత్మను తన యందు కలిగి ఉన్నాడు. ప్రార్థించుట ద్వారా దేవుని శక్తి పొందుకుంటాడు. ఎందుకంటే ఈ పాపిష్టి లోకంలో బతకాలంటే మన సొంత శక్తి సరిపోదు, మనకున్న సొంత ఆత్మశక్తి సరిపోదు. దేవుని పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి. నీళ్ళల్లో బతికే చేప ఒడ్డున బతికిద్దా? ఒడ్డున బతికే మనిషి నీళ్ళల్లో నెడితే బతుకుతాడా? ఏం చెప్పరు ఏంటండి? బతకడా సరేలే, బతకడంటాయా? ఎవడో చెబుతున్నారు. బతకడాన్ని గట్టిగా అనొచ్చుగా. నీళ్ళల్లో బ్రతికే చేప ఒడ్డుకు తీస్తే గట్టిగా చెప్పండి. మరి ఇందాక ఎడిపోయారు? సౌండ్ వినపడదు నాకు కొంచెం. కానీ ఒడ్డున కూడా చేప బతుకుతుంది అంటే మానవాతీతమైన శక్తి ఏదో దాని మీద పనిచేస్తుంది. నీళ్ళలోకి వెళ్ళి కూడా ఒక మనిషి ఆక్సిజన్ లేకుండా బతుకుతున్నాడంటే వాని మీద కూడా ఏదో శక్తి పనిచేస్తుంది, మానవాతీతమైన శక్తి. అవునా? నీళ్ళల్లో ఆక్సిజన్ దొరుకుతుంది చేపకి, నీళ్ళలోంచి బయటికి తీస్తే పోయిద్ది, దొరకదు దానికి. మనకి ఒడ్డున దొరికిద్ది ఆక్సిజన్, నీళ్ళల్లో నెడితే మనకు అక్కడ ఆక్సిజన్ దొరకదు. కాబట్టి లోకంలో, పాపంలో, శాపంలో బ్రతకడానికి అలవాటు పడిన శరీర సంబంధి అయిన మనిషి లోకాన్ని వదిలిపెట్టి లోక సంబంధమైన వ్యసనాలు, అలవాట్లు, వ్యక్తులు, ఆలోచనలు సమస్తము త్యజించి ఓ ప్రత్యేకింపబడిన జీవితం, నీతి నియమాలు, నిష్ఠా గరిష్టలు కలిగి బ్రతుకుతున్నటువంటి బ్రతుకుతున్నాము అంటే పొరపాటును కూడా అది నీ సొంత శక్తి అనుకోవద్దు. దైవశక్తి నీ మీద పనిచేస్తేనే నువ్వు అలా ఉండగలుగుతున్నావు. జాగ్రత్త, చేతులు నొప్పులు పడతాయి. శక్తిని జాగ్రత్తగా కాపాడుకోండి. దేవుని పరిశుద్ధాత్మ శక్తి నీ మీద పనిచేస్తేనే నువ్వు అలా నిలవగలిగావు. ఎన్ని ఆటుపోట్లు వచ్చినాయో కానీ విశ్వాసం కోల్పోలా నువ్వు. ఎన్ని శ్రమలు వచ్చినాయో, ఎన్ని శోధనలు వచ్చినాయో, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినాయో, ఎన్ని చేదైన సంఘటనలు జరిగినాయో, అయినా నాకు యేసు వద్దు, నాకు యేసు దేవుడు కాదు అనలా నువ్వు. దెబ్బలు తగులుతానే ఉన్నాయి, గాయాలు అవుతానే ఉన్నాయి, ఇంకా యేసును హత్తుకునే ఉన్నావు. యేసు నా ప్రభు, యేసు నా దేవుడు, యేసే నా రక్షకుడు అంటున్నావు. అన్ని గాయాలలో, అంత ఆటుపోట్లలో సైతం నువ్వు క్రీస్తును వదలకుండా ఉన్నావు అంటే అది నీ సొంత శక్తి కాదు. కేవలం దేవుని పరిశుద్ధాత్మ శక్తి నీ మీద పనిచేసినందుననే నువ్వు అలా ఉండగలిగావు, లేకపోతే సాధ్యం కాదు. కాబట్టి ఈ రిఫరెన్స్లు అన్నీ కలిసి ఏకమై ఏం చెప్తున్నాయంటే పరిశుద్ధాత్మ నీ యందు నివసిస్తున్నాడు, పరిశుద్ధాత్మ నా యందు నివసిస్తున్నాడు. మనం కోల్పోతే పోయే అవకాశం ఏదంటే అభిషేకం కోల్పోయే అవకాశం ఉంది, కానీ ఆత్మను కోల్పోయే అవకాశం లేదు. ఎప్పుడు కోల్పోతామంటే ఎన్నోసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా, యేసును విసర్జించినప్పుడు కోల్పోతాం మనం పరిశుద్ధాత్మని. అప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. యేసు నాకు అక్కరలేదు, ఆయన రక్షణ నాకు అక్కరలేదు, నాకు పరలోకం అక్కరలేదు, నేను ఇవన్నీ నమ్మట్లేదు, నాకు వద్దు అని నువ్వు వదిలిపెట్టి యేసును మనస్ఫూర్తిగా విసర్జించిన నాడు అప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు పరిశుద్ధాత్మ నిన్ను. నువ్వు ఆ మాట అననంత వరకు పొరపాటును కూడా ఆయన నిన్ను వదిలిపెట్టి వెళ్ళడు. మరి అట్లాగైతే కొన్ని పాపాలు, తప్పులు, పొరపాట్లు జరుగుతుంటాయిగా మరి మన దగ్గర. మరి అలా కొన్ని పిచ్చి చేష్టలు చేసినప్పుడు కూడా మన దగ్గరే ఉంటాడా? ఖచ్చితంగా ఉంటాడు. అయితే ఊరకుండడు.
ఊరకుండడు, దుఃఖపడతాడు, బాధపడతాడు. ఒక మనుష్యుడు స్పందించినట్టే స్పందిస్తాడు. చిరాకు పుట్టిందంటే మనకు పనిష్మెంట్ కూడా ఇస్తాడు. అర్థమైందా? బతిలాడి చెబుతాడు, వద్దు వదిలే, ఇగో నేను నీలో నివసిస్తున్నా, నేను పరిశుద్ధమైన ఆత్మను, నీ ఆత్మలో నివసిస్తున్నా, నేను పవిత్రతను ఇష్టపడతా, పరిశుద్ధతను ఇష్టపడతా. గడ్డి తినే చేష్టాలు చెయ్యవాకు. నువ్వు ఆ వ్యవస్థలో లేవు, నువ్వు ప్రత్యేకింపబడ్డావు, నువ్వు దేవుని సంబంధివి, నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడ్డావు. మళ్ళీ పంది చేష్టాలు చేస్తావే గొర్రె పిల్లలాగా మారి. నువ్వు పంది పిల్లవా గొర్రె పిల్లవా? నువ్వు గొర్రె పిల్లవ అయ్యావు, మళ్ళీ పంది చేష్టాలు చేస్తావే, పందిలాగా కోరుకుంటావే. వద్దు, వదిలేయి. నువ్వు ఈ లోక సంబంధివి కాదు, నీ రాజ్యం ఇది కాదు, నువ్వు ఆలోక సంబంధివి, నీది పరలోకం. నీ పౌరత్వం అక్కడ ఉంది, జీవ గ్రంథంలో నీ పేరుంది, నా కుమారుడా, నా కుమారి. అన్యజనులు చేసినట్టు హేయ కృత్యములు చేయొద్దు, నాకు బాధ కలుగుతుంది, నాకు నచ్చట్లేదు, సరి చేసుకోమని వార్నింగ్ ఇస్తాడు. అంతేగాని నువ్వు పాపాలు చేసుకుంటా ఉంటే మంచిగా జాగ్రత్తగా చేసుకో నాయన, గుట్టుగా చేసుకోమ్మా, ముసుగులో చేయమ్మా, బయటపడకుండా చేయమ్మా, బాగా కప్పెట్టమ్మా అని నీకేం దీవెనలు ఇవ్వడు. ఎంతమందికి అర్థమవుతుందో? బాగా అర్థమైద్ది. అర్థం చేసుకోవాలి, మనసులో పెట్టుకోవాల్సిందే. నీరైనా చెప్పండి, నీరైనా అనండి, మీరైనా శాలేమన్నా, నువ్వైనా, మీరు అన్నా పర్వాలేదు, నువ్వు అన్నా పర్వాలేదు. హల్లెలూయా. ఎందుకంటే మీరు నన్ను మీరు అని సంబోధించాలని నేను కోరుకోను, యేసయ్య కోరుకోలా. భక్తులు చూసావు దేవుడిని ఎట్ట పిలిచారో? యెహోవా, ప్రభువా, యెహోవా పేరు, యేసయ్యా, యేసు. అవునా? నీవు అనే సంబోధన ఉంటుంది. కొంతమంది నీవు అంటే మహాకోపం. ఏంటి నీవేంటి? గౌరవం లేకుండా, మర్యాద లేకుండా ఏకవచన సంబోధం. మీరు అనాలి. సంస్కారం తెలియదా? బుద్ధిహీనుడా. అంతే కదండి, మర్యాద కదా, మీరు అని సంబోధించాలి కదా, నువ్వు అనకూడదు కదా, తప్పు కదా. కొంతమందికి మహా చిరాకు. నేను ఒక విషయం చెప్పనా? మీరు అంటే కొంచెం ఎడంగా ఫీల్ అవుతాను నేను. నువ్వు అంటే దగ్గర అన్నమాట, ఎంతో దగ్గర. దేవునికి మహిమ. హల్లెలూయా. అందుకే దేవుడే అవకాశం ఇచ్చాడు, ప్రభువా అనుకోవడానికి, నువ్వు అనడానికి ఇచ్చాడు. కాబట్టి ఇక మనకేం ఫీలింగులు ఉండకూడదు. ఆ ఫీలింగులు ఎవరైనా కలిగి ఉంటే ఈ మీరుకు బదులు నువ్వు ఇంకా దారుణంగా ఉంటుంది, తృణీకరించబడతారు. కొంతమంది మీరు అనకపోతే ఊరుకోరు, సభ్యత సంస్కారం ఉండాలి అంటారు. మంచిదే, లోకంలో అన్యులు కదా, వాళ్ళ ముందు మనం అంతే. కానీ క్రీస్తు యేసునందున్న మనకి మీరు అన్నా పర్వాలేదు, నువ్వు అన్నా మనమంతా ఒకటే రక్త సంబంధీకులం. మనలో మనకి ఎచ్చులు ఉండొద్దు. ఓకే, ఇది మళ్ళీ చెప్పండి, మీరు చెప్పండి. మనలో మనకి ఎచ్చులు ఉండొద్దు, ఓవర్ యాక్షన్లో ఫ్రీగా ఉందా? ఇప్పుడు చెప్పండి, మీకైనా నాకైనా కోటింగ్ ఒక్కటే, పనిష్మెంట్ ఒక్కటే, వార్నింగ్ ఒక్కటే అన్నట్లు అందరిలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఎవడి తప్పునైనా సరే సమర్థించడు, ఒప్పింపజేస్తాడు, నొప్పింపజేస్తాడు, దిద్దుకోమని పిలుస్తాడు ఆయన. క్రొత్త నిబంధనలో అందరిలోకి దేవుని పరిశుద్ధాత్మ అందుబాటులోకి వచ్చేశాడు. పాత నిబంధన క్రమంలో ఒక సమూహానికి ఒక యాజకుడు, ఒక ప్రవక్త అవసరం. క్రొత్త నిబంధనలో కూడా ప్రవక్త పరిచర్య ఉంది, ప్రవక్తల పరిచర్య ఉంది. అపోస్తలులు, సువార్తికులు, ప్రవక్తలు, బోధకులు, కాపరులు, ఉపదేశకులు. అయితే అందరి పని బోధ చేయటమే, అందరి పని బోధ. అపోస్తలుడు బోధించాల్సిందే, ప్రవక్త బోధించాల్సిందే, కాపరి బోధించాల్సిందే, బోధకుడు బోధించాల్సిందే, ఉపదేశకుడు బోధించాల్సిందే, సువార్తికుడు బోధించాల్సిందే. ఇంకా అదనపు క్వాలిటీస్ కొన్ని ఉంటాయి.
సరే, అదొక సబ్జెక్టు, దాని తర్వాత ధ్యానిద్దాం. అయితే క్రొత్త నిబంధనలో మనకున్న సౌకర్యం ఏంటంటే, ఒక దైవజనుడి ప్రార్థనకే విలువ కాదు, క్రీస్తు యేసునందున్న నీ ప్రార్థనకు కూడా గొప్ప విలువ ఉంది. అర్థమైందా? నీవు ప్రార్థించినా కూడా దేవుని ఆత్మ నీలోనే ఉంటాడు, నీ ప్రార్థన వింటాడు. పరిశుద్ధాత్మ నీతో ఉంటాడండి, ఆల్రెడీ నీలో ఉన్నాడు. కొంతమంది నా దగ్గరకు వచ్చి దయ్యం పట్టింది, నాకు దయ్యం పట్టింది అంటారు. లాగి ఒకటి బాధలు అనిపించింది నాకు. మరి బాప్తీసం పొందనోళ్ళు కాదు, బాప్తీసం పొందినోళ్ళు, సంవత్సరాలు అయిన వాళ్ళు, మంచి విశ్వాసం కలిగిన వాళ్ళు, ప్రార్థన పరులైన వాళ్ళు దయ్యం పట్టిందని వస్తే వింతగా ఉంటుంది నాకు. ఎందుకు పట్టింది దయ్యం? దేవుని ఆత్మ నిన్ను వదిలిపోతే దయ్యం పట్టాలి. కొన్ని ప్రసంగ వేదికల మీద కూడా వినపడుతుంది నాకు, ప్రసంగ వేదికల మీద కూడా విశ్వాసులండి, సేవకులకు దయ్యం ఏంది, విశ్వాసులకు దయ్యం ఏంది? ఇప్పుడు అన్ని జనుడు అంటే వాడు ఆల్రెడీ దురాత్మ పీడితుడై ఉంటాడు. ఒక అర్థం ఉంది. క్రీస్తు యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధాత్మను తన యందు కలిగి ఉన్న ఒక వ్యక్తికి తనలో దయ్యం ఉంది అనే భ్రమ కలిగించటం, ఆ విధంగా చేసే బోధ ఒక రకమైన ప్రమాదకరమైన బోధే. కాబట్టి అది ఎవరు చేసినా దాన్ని హర్షించరాదు. నేను మళ్ళీ చెబుతున్నాను, క్రీస్తు యేసు రక్తము చేత కడగబడిన పరిశుద్ధులలో దేవుని పరిశుద్ధాత్మ నివాసం ఉంటాడు. మరి అట్లయితే తప్పులు చేసినప్పుడు, టీవీ చూసినప్పుడు, సినిమా చూసినప్పుడు, బూతులు తిట్టినప్పుడు మరి అది దయ్యమేగా? కాదు, కాదు. దయ్యపు ప్రేరణ, అంతేగాని దయ్యం వాళ్ళ లోపలికి జొరబడేది కాదు. దయ్యపు ప్రేరణతో కొన్ని తప్పులు మన నుండి జరుగుతాయి. దురాత్మ ప్రేరణతో కొన్ని పొరపాట్లు మన నుండి జరుగుతాయి. కారణం ఏంటంటే, ఈ శరీరం ఉందే, ఇది ఇంకా విమోచింపబడలా. లోపలున్న ఆత్మ పరిశుద్ధాత్మకు సపోర్ట్ చేస్తే ఈ శరీరము దయ్యానికి సపోర్ట్ చేసిద్ది. ఎందుకంటే దీనికి పైత్యం పెచ్చు. మన భాషతో చెప్పాలంటే ఈ శరీరంలో పాప బీజం ఉంది. రోమాపత్రిక 7:18, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును అన్నాడు. కాబట్టి ప్రతి మానవ శరీరంలో పాప బీజం ఉంది. కాబట్టి దాన్ని బట్టి మనిషి కొన్నిసార్లు సాతాను ప్రేరణకు లొంగి, దయ్యపు ప్రేరణలకు లొంగి కొన్ని చెడ్డ పనులు చేయటం అనేది కనబడుతుంది మన జీవితంలో. వినపడుతుందా అందరికీ? ఆ చెడ్డ క్రియ జరిగినంత మాత్రాన ఇక దయ్యం పట్టినట్టుగా భ్రమపడకూడదు. నేను ఈ పని చేశానంటే దయ్యం వల్లే చేశాను, దయ్యం నాకు బట్టే చేశాను, దయ్యం నాకు పట్టింది అని పదే పదే అనుకొని లేని దయ్యాన్ని, దూరంగా ఉన్న దయ్యాన్ని తలుపులు తీసి మరి నాకు పట్టావుగా అని విశ్వాసం ఉంచి లేని దయ్యాన్ని పట్టించుకుంటారన్నమాట. గుర్తుపెట్టుకో, పరిశుద్ధాత్మ నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టి పోడు. దేవుని పరిశుద్ధాత్మ నిన్ను వదిలిపోయేంత వరకు దయ్యం నీలో జొరబడే అవకాశం లేదు. చెప్పండి, ఈ మాట అందరూ కలిసి చెప్పండి. దేవుని ఆత్మ నిన్ను వదిలేసి, సౌలు మీద ఉన్న దేవుని ఆత్మ సౌలును వదిలేసి వెళ్ళిపోయినప్పుడు కదా దురాత్మ వచ్చి సౌల్లో జొరబడింది. ఆత్మ వదిలిపెట్టి వెళ్ళక మునుపు దయ్యం వచ్చి జొరబడే ఛాన్సు లేదు. ఇస్కరియోతు యోధా లైఫ్ కూడా మీరు చూడండి. యోహాను సువార్త 13లో అపవాది యేసును అప్పగించాలనే ఆలోచన పుట్టించాడని ఉంటుంది. యోహాను సువార్త 13:2-3 చూడు తల్లి. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవన్నని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. వినండి, అక్కడ ఆలోచన పుట్టించాడని ఉందా, యోధాలోకి జొరబడ్డాడని ఉందా? అందరు చెప్పండి. ఆయన నోరు తెరిసే ఆలస్యం అవుతుంటే మళ్ళీ నన్ను ఇంకా వేరే మాటలో తీసుకెళ్తారే. చెప్పండి తొందరగా. మరి నోరు తెరవలే, గట్టిగా చెప్పండి. ఆలోచన పుట్టించాడా, ఎంటర్ అయ్యాడా? గట్టిగా స్పందించండి. ఎప్పుడు ఎంటర్ అయ్యాడో చూడు. యేసయ్య పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎంటర్ అయ్యాడు. జస్ట్ పక్క పేజీ చూడు.
వాడు ఆ ముక్క పుచ్చుకోగానే, యోహాను సువార్త 13:27. వాడు ఆ ముక్క పుచ్చుకోగానే, ఆ రిఫరెన్స్ మళ్ళీ పెద్దగా చదువురా, వినపడట్లేదు. యోహాను సువార్త 13:27. అదే అధ్యాయం 27వ వచనం. అప్పటిదాకా ఛాన్స్ ఇలా వాడు లోపలికి దయ్యం జొరబట్టానికి. యేసు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎంటర్ అయింది దయ్యం. పెద్ద ఆకలి దొరికినోడికల్లా దెయ్యం పట్టింది నీకు. సినిమాల దెయ్యం, సీరియళ్ళ దెయ్యం, ఆ దెయ్యం, ఈ దెయ్యం. దైవజనుల్ని గౌరవిస్తాను, ప్రేమిస్తాను, కానీ మనుషుల్ని ఇంకో ట్రాక్లోకి తీసుకెళ్తే అది సబబు కాదు. కాబట్టి దీన్ని అందరూ సరి చేసుకోవాలని నేను దేవుని ప్రేమతో చెప్తున్నా. ఓ సినిమా చూశాడు, ఇక దెయ్యం బట్టి సినిమా చూశాడా? కాదు, దయ్యపు ప్రేరణకు లొంగి చూశాడు, కానీ దయ్యం లోపల జొరబడలా. దయ్యం లోపల జొరబడాలి అంటే దేవుని ఆత్మ ఆ వ్యక్తిని వదిలిపెట్టాలి, అప్పుడు ఎంటర్ అయింది. ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి దానికంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చునని ఉంది బైబిల్లో. ఊడ్చి అమర్చి ఉండుట అంటే ఏంటి అర్థం? దేవుని ఆత్మ ఆ వ్యక్తిని వదిలిపెట్టి ఇక ఆ వ్యక్తి ఖాళీ అయిపోతే అప్పుడు ఒక దయ్యం కాదు 7 దయ్యాలు వాళ్ళలో జొరబడే అవకాశం ఉంది అని. దేవుని ఆత్మ ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు? నాకు యేసు అక్కరలేదు, నాకు యేసు రక్తం వద్దు, నాకు యేసు రక్షణ వద్దు, యేసు రాజ్యం వద్దు అని ఒకడు వదిలిపెట్టి వెళ్ళిపోతే అప్పుడు దేవుని ఆత్మ వాడిని వదిలేసే అవకాశం ఉంది. కానీ నాకు యేసు కావాలి, నాకు యేసు కావాలి, నేను యేసుని ప్రేమిస్తున్నాను, యేసు లేకుండా నేను బ్రతకలేను, నా ప్రభువు నా ప్రాణ ప్రియుడు అని నువ్వు అన్నంత వరకు దేవుని ఆత్మ నిన్ను వదలదుగాక వదలడు. తొందరపడి ప్రతిదీ దెయ్యం, ప్రతిదీ దెయ్యం, ప్రతిదీ దెయ్యం అనేటువంటి బోధని కొంచెం పరిశీలించండి. అమాయకంగా ఉండకండి. సంవత్సరాలు గడిచిపోతున్న చిన్న పిల్లకాయల్లాగా ఉండద్దు. మీకు వినబడుతున్న బోధల్ని కొంచెం పరిశీలించండి. అన్యజనులు ఒకవేళ దురాత్మ పీడితులై వాళ్ళు ఏదో ఎఫెక్ట్ అయ్యారంటే అర్థం ఉంది, కానీ విశ్వాసులైన వాళ్ళు బలహీనపడటం, తమకు దయ్యం ఉన్నట్టుగా భ్రమపడటం అనేది ఎంత తప్పంటే తనలో దేవునాత్మ ఉందన్న సంగతే వాడికి అర్థం కాల, కానీ దయ్యమాత్మ ఉందన్న సంగతి మాత్రం వాడికి అర్థమైంది. ఎందుకంటే శరీర సంబంధమైన క్రియలు జరుగుతాయి కదా, ఆ క్రియల్ని బట్టి నాలో దెయ్యం ఉంది కాబట్టి ఈ క్రియలు చేస్తున్నాను నేను అనుకుంటున్నా. కానీ అంతకంటే ఉన్నతమైన క్రియ ఒకటి చేశారు, విశ్వాస సంబంధమైన క్రియ. మారు మనసు పొంది యేసును దేవుడుగా, రక్షకుడిగా, ప్రభువుగా, రాజుగా అంగీకరించి పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది విశ్వాసం అనే గొప్ప క్రియ చేశారు. అది పరిశుద్ధాత్మ తనలో ఉన్నందున జరిగింది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఈ బల్ల గుద్దడానికి అవకాశం లేదు కాబట్టి అయినా సరే బల్ల గుద్ది చెప్తున్నాను, పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు, దేవునాత్మ నీలో ఉన్నాడు. నువ్వు ఇదే అనుకోవాలి, నువ్వు అదే విశ్వసించాలి, అదే అనుకోవాలి. ఒకవేళ మరి తప్పులు జరుగుతున్నాయి, మరి అపవాది సరే బయట ఉండి వాడు ప్రేరేపిస్తే కొన్ని తప్పులు జరుగుతున్నాయి, మరి అప్పుడేంటి? అప్పుడు కూడా దేవునాత్మ ఉంటాడంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఉంటాడు, ఉంటాడు. ఉండి నీ పాపాన్ని సమర్థించడు, నీ తప్పుల్ని కప్పిపెట్టడు. ఉన్నందుననే తప్పు చేసిన నీకు మనశ్శాంతి ఉండదు. పొరపాటు నీ నుండి జరిగితే ప్రశాంతంగా తిండి తినలేవు, నిద్రపోలేవు. కారణం ఏంటో తెలుసా? లోపల ఉన్న ఆయన ఎఫెక్ట్ అది. ఆయన పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపజేయును అన్నాడు. పరిశుద్ధాత్మ అంటే ఒప్పించేవాడు. మామూలుగా ఒప్పుకోకపోతే నొప్పించైనా సరే నిన్ను ఒప్పించేవాడు ఆయన. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. ఒక తప్పు నీ నుండి జరిగినప్పుడు లోపల పెయిన్ వస్తుంది అంటే దాని గురించి కొంచెం బాధ, దుఃఖం, పశ్చాత్తాపం కలుగుతుందంటే దేవుని పరిశుద్ధాత్మ కదులుతున్నాడు నీలో. అందుకే నువ్వు పొరపాటు పడ్డావు, అది పర్సనల్, నీకే తెలుసు, ఎవడికి తెలియదు, కానీ నీ ముఖం వికారం అయిపోయింది. అవతల వాళ్ళు అడుగుతారు, నట్టున్నావు ఏంది అంటారు. అప్పుడు మళ్ళీ కవర్ చేసి ఏముంది, ఏం లేదు, బాగానే అంటుంటావు. లోపల మాత్రం ఫీలింగ్ అట్టనే ఉంటుంది. మళ్ళీ పలకరించినాడు పక్కకు పోగానే
ఎందుకయ్యా నా కోసం ప్రాణం పెట్టావు? నా అంత చండాలు పొడి ఉన్నాడా? నా అంత చెడిపోయిన మనిషి ఉందా? ఛీ, నేను నీకు పనికిరాన్నేసయ్యా. కూర్చొని ఏడుచుకుంటావు. ఆ ఫీలింగ్ నీలో ఉన్నంత వరకు దేవుని ఆత్మ నీలో క్రియ చేస్తున్నాడు. నీ తప్పుని నీవు ఒప్పుకోకుండా, నీ తప్పును ఒప్పుకోకుండా మూర్ఖించి బరి తెగించి అసలు ఏం పట్టించుకొని స్థితికి వెళ్ళిపోయావు అనుకో, అప్పుడు అనుమానించాలి. అసలు ఆ పెయిన్ అనేది నీకు లేకుండా వెచ్చలివిడైపోయావు అనుకో, అప్పుడు డౌట్ పడాలి, కొంపతీసి వదిలేశాడేమో అని. కానీ నీలో ఆ పెయిన్ ఉన్నంత వరకు దేవుని ఆత్మ నిన్ను వదలలేదు. ఆయనే నీలో ఆ నొప్పి కలిగిస్తున్నాడు అని గుర్తించాలి. ఆ నొప్పి కలిగినప్పుడే నువ్వు పోయి దేవుని ముందు ఒప్పుకొని తిరిగి దేవునితో సమాధాన పడతావు. కాబట్టి క్రైస్తవ సంఘమా, సార్వత్రిక క్రైస్తవ సంఘమా, మళ్ళొక్కసారి చెప్తున్నా, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందిన నాడు దేవుని పరిశుద్ధాత్మ నీలోనికి ప్రవేశించాడు. నీలో ఏదైనా లోటుపాట్లు పొరపాట్లు జరిగితే అవసరమైతే బెత్తం వాడైనా సరే నిన్ను సరి చేసుకుంటాడు. కానీ నువ్వు క్రీస్తుని విసర్జించనంత వరకు ప్రభు పరిశుద్ధాత్మ నిన్ను విసర్జించడు. మళ్ళీ చెబుతున్నా, సంఘమా, నువ్వు క్రీస్తుని విసర్జించనంత వరకు పరిశుద్ధాత్మ నిన్ను విసర్జించడు, వదిలిపెట్టి వెళ్ళడం. అయితే ఆయన శక్తి నువ్వు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆయన ఇచ్చే సమాధానం నువ్వు కోల్పోయే అవకాశం ఉంటుంది. సమాధానం అంటే మనసులో ప్రశాంతత. తప్పు జరిగినప్పుడు ఆ ప్రశాంతత పోయిద్ది. ఎందుకంటే నీ వలన పాపం జరిగినప్పుడు, పొరపాటు జరిగినప్పుడు దేవుడు నీకు విముఖుడవుతాడు, ముఖం తిప్పేసుకుంటాడు. దేవుడు ఎప్పుడైతే ముఖం తిప్పేసుకున్నాడో ఇక నీకు నొప్పి స్టార్ట్ అయింది. ఎందుకో తెలుసా? నువ్వు పొరపాటు పడ్డావు, దాన్ని బట్టి దేవుడిని బాధ పెట్టావు, దేవుడు ముఖం తిప్పుకున్నాడు. అన్ని గాయాల కంటే కూడా ఇది పెద్ద నొప్పి అయిపోయింది నీకు. అయిపోయి ఇక నీ వల్ల కాదు, ప్రశాంతంగా తినలేవు, నిద్రపోలేవు. మళ్ళీ పోయి మోకాళ్ళు వేసి ఏడ్చి, తండ్రి నన్ను క్షమించు అని నువ్వు ఆయన ఎదుట పశ్చాత్తాపడినప్పుడు దేవుడు తిరిగి తన ముఖం నీ వైపు తిప్పి నీ పాపమును తన వీపు వెనక వేసి నిన్ను దగ్గరికి తీసుకుంటాడు. అప్పుడు మళ్ళీ నీకు సమాధానం వస్తుంది. అప్పుడు నీ హృదయానికి స్వాంతన లభించింది. అప్పటిదాకా మాత్రం ఇక పెయినే, నొప్పే. ఇంత మంచి స్పందన కలిగిస్తూ మనల్ని ఇంత క్రమపరిచి ఇంత అద్భుతంగా నడిపిస్తున్న దేవుని ఆత్మ మనలో ఉండగా ఎవరైనా నీలో దయ్యం ఉంది అంటే తొందరపడి నమ్మకండి. ఇప్పుడు అందరూ చెప్పండి, పరిశుద్ధాత్మ నాలోనే ఉన్నాడా, మీలో కూడా ఉన్నాడా? రిఫరెన్స్ అన్ని రాసుకున్నారా? చెప్పండి, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. చేతులు ఎత్తి సాక్ష్యం ఇవ్వండి నమ్మిన వాళ్ళు అందరూ. బాప్తీసం పొందనోళ్ళు చేయెత్తారేమో కొంపదీసి. బాప్తీసం పొందనోళ్ళు చేయెత్తడానికి లేదు నాయన. ఎందుకంటే నువ్వు ఏడలొంగావు, పరిశుద్ధాత్మ నిన్ను బలవంతం చేస్తానే ఉన్నాడు. కుమారుడా, బాప్తీసం ముందు పాపాలు గడిగేసుకో, నేను నీలోకి రావాలి. నా కుమారి, బాప్తీసం ముందు పాపాలు గడిగేసుకో, నేను నీలోకి రావాలి. నేను నీలో నివసించాలనుకుంటున్నా, ఇల్లు శుభ్రం చేయి. నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది, ఇల్లు శుభ్రం చేయి అంటే ఎక్కడదక్కడ దరిద్రం అంతా మురగబెట్టుకొని ఇప్పుడు గాలిలే, తర్వాతలే ఇంకా ఈ లేకి, ఈ దరిద్రం, ఈ పాప భారం, ఈ శాపం ఇంకా నేను అనుభవించాలని ఎక్కడ చండాలం అక్కడే పెట్టుకొని కొంతమంది హల్లెలూయా స్తుతి మహిమ అంటున్నారు. ఆయనేమో ముందు నువ్వు మారు మనసు పొందు, అంతే కదండి. ముందు పాపాలు కడిగేసుకో, శుద్ధుడవు గమ్మని పిలుస్తున్నాడు ఆయన. నేను ఇప్పట్లో కడుక్కోనండి, నేను ఎప్పట్లో శుద్ధుడిని గాను, శుద్ధురాల్ని గాను, నేను ఈ లేక్ ఇంతే ఉంటుంది, ప్రార్థన చేస్తా, పాటలు పాడతా అంటే ఎవరికి కావాలి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దయచేసి బాప్తిజం పొందిన వాళ్ళు ఇంకా పరిశుద్ధాత్మను పొందలా. బాప్తిజం అనుభవంలోనికి వచ్చిన వానిలోనికి పరిశుద్ధాత్మ వచ్చే అవకాశం ఉంది. హల్లెలూయా. మరి కొర్నేలి ఇంట్లో వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చాను అని ఉంది కదా, రైట్. పరిశుద్ధాత్మను పొందారు, బాప్తిసం పొందలేదనే లేదుగా. ఖచ్చితంగా వారు బాప్తిసం పొంది ఉండాలి. ఎందుకంటే దేవుని ఆత్మ డైరెక్ట్గా వాళ్ళ మీదకి దిగి వచ్చినాక వాళ్ళు ముందు అడిగేది ఏంటో తెలుసా? మాకు బాప్తిసం ఇవ్వమని, మా పాపాలు కడిగేయమని. కాబట్టి ఇందు మూలంగా యవన మందికి తెలియజేయటం ఏమనగా,
యేసునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మం పొందిన పరిశుద్ధులందరిలో దేవుడు తన పరిశుద్ధాత్మను ఉంచాడు. ఎందుకంటే మన మానవాత్మకు ఈ పాపిష్టి లోకాన్ని అధిగమించి బతికే శక్తి లేదు. మన సొంత ఆత్మకు ఆ శక్తి ఉంటే అసలు ఆయన వచ్చి ప్రాణం పెట్టకయే పోవును. ఆదాము దగ్గర నుండి ఇప్పటిదాకా ఏ మానవుడి ఆత్మకి ఆ శక్తి లేదు కనుకనే ఆయన వచ్చి మన పాపాలకు ప్రతిగా ప్రాణం పెట్టి మన పాపాలు కడిగి ఇక మళ్ళా బలహీనపడకుండా ఆయన వాక్యాన్ని, దైవజనుల్ని, అలాగే పరిశుద్ధాత్మని మనకిచ్చి, ఇదిగో ఇప్పుడు నీవు నిలబడగలవు, ఇప్పుడు లోకానికి వ్యతిరేకంగా బతకగలవు అని ఇప్పుడు నీకు వాగ్దానం చేశాడు, మాట్లాడాడు, నడిపిస్తున్నాడు. ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? అర్థమైతే చేతులు ఎత్తండి. నీ ఆత్మకు శక్తి ఉందా? పాపాన్ని జయించే శక్తి నీ ఆత్మకు ఉందా? ఉందా లేదా? లేకపోతే లేదని చెయ్యవు. నీ సొంత ఆత్మకు ఆ శక్తి ఉందా? మరి ఏ ఆత్మతో నువ్వు అలా నిలబడగలుగుతావు? గట్టిగా చెప్పు. అది పరిశుద్ధాత్మ నీలో ఉంటాడు, ఎప్పటికప్పుడు శక్తి విడుదల చేస్తాడు. తప్పు జరిగినప్పుడు ఏం జరిగిద్దంటే ఆ శక్తి కోల్పోయి బలహీన పడతావు, సమాధానాన్ని కోల్పోయి అసమాధానంలోకి వెళ్తావు. అర్థమైందా? ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ పొరపాటు జరిగినట్లయితే దేవునితో సమాధానపడి తిరిగి దేవుని అభిషేకం పొందుకొని మరోసారి ఆ తప్పు జరగకుండా రోషంగా మళ్ళా యుద్ధం ప్రకటించాలి. అంతేగాని కృంగిపోయి కుమిలిపోయి కోలబడి ఇంక పనికిరాను, అయిపోయింది, దెయ్యం వచ్చింది, నాలోకి దెయ్యం పట్టింది, దురాత్మ పట్టి పద్దాకలి దరిద్రపు మాటలు అనొద్దు. అంటే తప్పులు చెయ్యమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నానా? చెయ్యమని కాదు. తప్పులు చేస్తే నేనే మిమ్మల్ని కొట్టాల్సిన అవసరంలా, తిట్టాల్సిన అవసరంలా. నీలోనే ఒక ఆయన కూర్చొని ఉన్నాడు, ఆయనే చెబుతాడు నీ పని. నీకు పూదండేయాలో ఆయనే ఎత్తాడు, బెత్తం తీసుకొని బాధాలో ఆయనే బాస్తాడు, ఏమి ఇబ్బంది లేదు. అందుకేగా ఎవరు వచ్చినా నేనే వదిలిపెట్టను, బల్లలో చెయ్యి వేపిస్తా. అయితే ఒట్టికి వేపించి వార్నింగ్ ఇచ్చి వేపిస్తా. బల్లలో పాపం చేసావా, బల్లలో చెయ్యి వేయొద్దు అనను. చెయ్యి వేయొద్దు అంటే తన్నులు ఎట్టబడతాయి? తన్ను పడాలంటే బల్లలో చెయ్యి వేయాల్సిందే. స్తోత్రం. కాబట్టి అవసరమైతే దగ్గరుండి తన్నిస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? సూపర్గా అర్థమైంది. బల్లలో చెయ్యి వేపించి మరి తన్నిస్తా. మొత్తాన్ని లైన్లో పెడతాడు, ఆయన ఏం వదిలిపెట్టడు.